మనం పిల్లలకి పని చేస్తానంటే ఒప్పుకోం. పని ఏం చేస్తావు, నువ్వు చదువుకో అని తరుగుతూ ఉంటాం. సెడెంటరీ లైఫ్, శారీరక శ్రమ, ఈ రెంటిని ఎదురెదురుగా పెడితే కడుపులో చల్ల కదలకుండా కూర్చొని పని చేసేటోడే ఉత్తమమైన జీవితమైన కల్చర్ మనకు వచ్చింది. పనికి వ్యతిరేకమైన కల్చర్ ఇది. అందుకనే మన పిల్లలు స్కూళ్ళల్లో తోటలేయడానికి లేదు. మేము చిన్నప్పుడు తోటలేసాం స్కూళ్ళల్లో. నవార్నేసనం, పొడుగులనేసనం, క్రాఫ్ట్ అనే పేరుతో. ఇప్పుడు అన్నీ మాయమైపోయినాయి. కార్పొరేట్ స్కూల్ కల్చర్ వచ్చిన తర్వాత ఆట స్థలం కూడా లేదు. 5 అంతస్తుల భవనాలు ఉంటాయి. మాదాపూర్ పోతే 18 భవనాలు ఉన్నాయి ఒక పెద్ద సంస్థకి. ఒక్క సంస్థ కూడా ఆట స్థలం లేదు. చదువు చదువు చదువు, ర్యాంకులు తెచ్చుకో, ఉద్యోగం తెచ్చుకో, కుర్చీ ఇరిగిపోయేటట్టు కూర్చో, ఇంతే. శారీరక శ్రమని డిస్కరేజ్ చేసే కల్చర్ వచ్చింది. దీని ప్రభావం హెల్త్ మీద ఎలా పడుతుంది? అప్పుడు స్కూళ్ళల్లో చిన్న చిన్న పనులు టీచర్లు చేయిస్తే కొట్లాటకి వెళ్తున్నారు. ఇప్పుడు దీన్ని మనం ఎటు చూస్తాం? పనికి వ్యతిరేకమైన కల్చర్. పని ఆరోగ్యానికి ఉపయోగం. శరీరానికి పని ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బుర్రకు పని ఉంటే బుర్ర ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా శరీరంలో ఏ అవయవం ఉండాలన్నా దానికి పని ఉండాలి. దాని మీద మీ కామెంట్ ఏంటి? మై కామెంట్ ఈజ్ సింపుల్. ఇంటి దగ్గరే పనిని అలవాటు చేయాలి. ఆడపిల్లలకి ఎట్లయితే తల్లి వంట పని, పాచి పని, ఊడ్చే పని అలవాటు చేస్తుందో మగపిల్లలకు కూడా అలవాటు చేయాలి. మగపిల్లలకు కూడా అలవాటు రావాలి అంటే భర్తలు పని చేయటం మొదలు పెట్టాలి. మరి భార్య కూడా ఉద్యోగం చేసి ఆమె టీచరు కానీ అయితే ఆమెకు బయట పని ఉంది, ఇంట్లో పని ఉంది. ఇది ఆడవాళ్ళ పని, ఇది మగవాళ్ళ పని, డివిజన్ ఉంది. ఈ దిక్కుమాల డివిజన్ పోవాలా. అట్లే ఉండవు ఆడవాళ్ళ పని, మగవాళ్ళ పని అని. మనుషుల పనే ఉండేది. కొంతమంది పని చేయకుండా పని చేసే వాళ్ళు నెత్తనేసే పని ఉంటుంది. దాన్ని డిస్కరేజ్ చేయాలి ఇంట్లో మన కల్చర్ కిందనే దాన్ని బిల్డప్ చేయాలి. స్కూల్ నీట్గా పెట్టుకోవడం కానీ, స్కూల్లో మొక్కలు వేయడం కానీ, వాటికి నీళ్లు వేయడం కానీ, పెంచడం కానీ, ఇట్లాంటి పనులన్నీ పిల్లలకి ఇంట్రెస్ట్ చేయాలి. కొన్ని స్కూళ్ళల్లో నాకు తెలుసు, వాళ్ళ పేరుతో ఒక మొక్క నాటుతారు వర్షాకాలంలో. రోజు ఇది తాగ్గా మిగిలిన నీళ్ళు దానికి పోసి వెళ్ళిపోతాడు. అది జాల మొక్క బతకడానికి. ఆ మొక్క ఎట్లా పెరుగుతుందో చూసుకుంటూ ఉంటాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆ స్కూల్కి వచ్చి చూస్తే నేను వేసిన మొక్క ఎట్టుందో చూసుకుంటారు. ఇప్పుడు మనం ఆత్మకూరు దగ్గర బయలు రూట్ వెళ్తే సర్వేపల్లి రాధాకృష్ణ వేసిన మొక్క ఉంది, నెహ్రూ వేసిన మొక్క కూడా ఉంది అక్కడ. మేము ఈ మధ్య పోయినప్పుడు చూసాం. వాళ్ళు బతికుంటే వాళ్ళకి ఎంత ఆనందం వేస్తుంది, నేను వేసిన మొక్క ఎంత పెద్ద అయిందో చూడని. ఆ కల్చరు, మొక్కలు పెంచే కల్చరు, పనిచేసే కల్చరు, స్కూల్ నీట్గా పెట్టుకునే కల్చరు, ఊడ్చుకునే కల్చరు, సర్దుకునే కల్చరు ఇంట్లో స్టార్ట్ కావాలా, స్కూల్లో కంటిన్యూ కావాలా. ఎక్కడైనా టీచర్లు పిల్లలకి పని చెప్తే దెబ్బలాడడానికి వెళ్ళకూడదండి. పని అలవాటు చేయించాలా. ఆ కల్చర్ మార్పు మనం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే కల్చర్ మార్పు చేసుకోవాలనేది నా అభిప్రాయం.